కడప జిల్లా కమలాపురం వద్ద భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద నల్ల లింగాయపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఈ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద లింగాయపల్లి గ్రామస్తుల ఆందోళనకు సంబంధించిన వివరాలేంటి? రాణి, కడప జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లి వద్ద ఉన్నటువంటి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున స్థానికులు, ప్రజలు, రైతులు ఆందోళనకు చేస్తున్నారు. దాదాపు గంట సేపటి నుంచి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటుకు ఎదురుగా బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగానే రైతులు, మహిళలు, గ్రామస్తులందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే సమయంలో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఇప్పటికి కూడా భూములు కోల్పోయినటువంటి రైతులకు, స్థానికులకు భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం పరిహారం గాని, అదేవిధంగా ఉద్యోగాలు గాని కల్పించలేదు. చాలా మందికి హామీ ఇచ్చింది తప్పితే గత 15 ఏళ్ల కిందట ఇప్పటి వరకు కూడా చాలా మందికి భూములు కోల్పోయిన వారికి సరైనటువంటి పరిహారం ఇవ్వలేదు. ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా కల్పించలేదని కూడా నిరసన తెలియజేశారు. తప్పనిసరిగా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి పరిహారం ఇస్తేనే ఇక్కడ నుంచి ఆందోళన విరమిస్తాము తప్ప ఎన్ని రోజులైనా ఈ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన కొనసాగిస్తామని పెద్ద ఎత్తున స్థానికులు, మహిళలు భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరికి మద్దతుగా ఈ నల్లలింగాయపల్లె గ్రామస్తులకు మద్దతుగా కమలాపురం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కూడా తరలి వచ్చి వారికి సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కూడా భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏదైనా ఆందోళన, అనుకోని ఘటనలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా దాదాపు 200 మందికి పైగానే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ బారికేడ్లు వేసి వాళ్ళందరినీ కూడా లోపలికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం శాంతియుతంగానే ప్రధాన గేటు వద్ద అక్కడే ప్లకార్డులు పట్టుకుని బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బయటికి వచ్చి మాకు హామీ ఇవ్వాలి, తక్షణమే లిఖిత పూర్వకంగా ఒక రాసి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లిపోతాం తప్ప చాలా సార్లు ఈ విధంగా ఆందోళన చేసిన యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పటి వరకు 100 ఎకరాలు భూములు కోల్పోయినప్పటికీ ఇంకా చాలా మందికి, చాలా రైతులకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, పరిహారం కూడా ఇవ్వలేదు. వారికి కావాల్సినటువంటి వారికి అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తున్నాయి. అసలైనటువంటి నిజమైనటువంటి రైతులకు ఉద్యోగాలు ఇవ్వలేదని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కొందరు అధికారులు, డైరెక్టర్లు కూడా బయటికి వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా నల్లలింగాయపల్లె గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ చేసేటువంటి ఆందోళనకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పుత్తా నరసింహారెడ్డి కూడా ఆ భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి చేరుకొని వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలియజేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. రాణి, ధన్యవాదాలు మురళి. భారతీ సిమెంట్లో మా ఆయన జాబ్ చేస్తాడు. మా ఆయనకు వచ్చేది 15,000 వస్తుందన్న. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉండే కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికేవాళ్ళం. మాకు సరిపోతానింది, చేసుకోవడం, హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడం లేదు. పిల్లలకు ఫీజులేమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు సరైన సదుపాయాలు లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. ఏదైనా మాట్లాడితే సస్పెన్స్ అంటారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళని అందరినీ. మాకు ఏదన్నా లేడీస్ కనుక భూమి ఉంది కాబట్టి మాకు ఏదో ఒకటి జీవనోపాధి అంటే కల్పించాలి మేము కోరుతున్నాం. గట్టిగా మా డిమాండ్ పర్మనెంట్ చేయాలి, జీతాలు అయితే ఖచ్చితంగా పెంచాలి. బ్రహ్మంగారి గుడి కట్టిస్తాము, పొల్లేరమ్మ గుడికి కట్టిస్తాము, వృద్ధాశ్రమం కట్టించి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నలుగురికి ఇల్లు కూడా కట్టించిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అవన్నీ తొలగియడం జరిగింది సార్. ఇక్కడ ఇచ్చినాక వివిధ రకాల సమస్యలు 2,500 డ్యూటీ ఇచ్చారు సార్. 2,500 రూపాయలు డబ్బులు 2006 నుంచి ఇస్తే 2,500 కానింటే 6,670 రూపాయలు 2010 వరకు చేసి తర్వాత ఏదో కారణం చేత ఒత్తిడి చేసి ఏదో ఒక విధంగా పనికిమాల వస్తువులు ఇచ్చి ఈ పోయినాయి అని చెప్పేసి
మా మీద ఒక వరస్ట్గా డిమాండ్ చేసి ఉండే పదవులు తీపిచ్చేసి వేరే వాళ్ళకి బదిలీలు చేసి మా పర్మనెంట్ వేతనంలో మాకు చెప్పినట్టు చేస్తే చాలయా